అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో మహాత్మా గాంధీ గారు ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ రోజున క్విట్ ఇండియా ఉద్యమ రోజుగా పురస్కరించుకొని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ గావించడం జరిగింది. నాయకులు కార్యకర్తలు క్విట్ ఇండియా నినాదాలను చేయడం జరిగింది. త్యాగదనులకు నివాళులర్పించారు. వారి సేవలను వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో వీరితో పాటుగా మాజీ ప్రభుత్వ విప్ మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారు, కరీంనగర్ సూరత్ చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, మాజీ కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ నరసింహారెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాచార్ల ప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వల రామచంద్రం గారు, కరీంనగర్ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ పులి అంజనేయులు గౌడ్ గారు, మైనార్టీ నాయకులు కలీముద్దీన్ గారు, లయక్ ఖాద్రి గారు తదితరులు పాల్గొనడం జరిగింది. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా నాయకురాలు పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, ఎస్టీ సెల్ నాయకులు కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా త్యాగదనుల స్ఫూర్తిని స్మరిస్తూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. వారి త్యాగాలను కొనియాడుతూ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడడం జరుగుతుంది. వారి మాటలు కింద చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలు మీకు అందించడానికి మాకు సహకరించండి. సరే, ఆగస్టు 9, 1942న మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా మూవ్మెంట్ని ప్రారంభించడం జరిగింది. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఎంతోమంది త్యాగధనులు తమ ప్రాణాలను సమర్పించి ఈ దేశం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇప్పించినటువంటి కార్యక్రమంలో ఈ యొక్క క్విట్ ఇండియా మూవ్మెంట్ను ప్రారంభించడం జరిగింది. ఇందులో చాలామంది గొప్ప గొప్ప నాయకులు పాల్గొని ఈ యొక్క క్విట్ ఇండియా మూవ్మెంట్ని చాలా సక్సెస్ఫుల్గా ప్రారంభించి దీన్ని ముగించడం జరిగింది. స్వాతంత్ర్య పోరాటంలో వారందరికీ కూడా మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుగురించే ఈరోజు ఉన్నటువంటి భారతదేశ ప్రజలు క్విట్ ఇండియా మూవ్మెంట్ గుర్తుపెట్టుకున్నారంటే దానికి ఒక చరిత్ర ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ జిల్లా ఆఫీస్లో క్విట్ ఇండియా మూవ్మెంట్ యొక్క గుర్తుకు సూచికగా జెండావిష్కరణ చేయడం జరిగింది. పాల్గొన్న ధన్యవాదాలు. గోగురి నరసింహారెడ్డి గారు మాజీ ఏఎంసీ చైర్మన్ కరీంనగర్, ధనాసింగ్ గారు సిటీ కాంగ్రెస్ నాయకులు కరీంనగర్, విశాల మండలం ఇంతమంది ముంగడికి వచ్చినాం మేము, మిమ్మల్ని కాపాడుకోవాలన్న ఆలోచన. కలీముద్దీన్ గారు, లయక్ ఖాద్రి గారు,
మైనార్టీ డిసిసి వైస్ చైర్మన్, అలాగే కలీముద్దీన్ గారు మైనార్టీ డిసిసి వైస్ చైర్మన్ కాంగ్రెస్, వారితో పాటుగా ప్రసాద్ గారు మాజీ కార్పొరేటర్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పర్వతం మల్లేశం గారు 19వ డివిజన్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ, తుమ్మల రాజ్ కుమార్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రీనివాస్ గారు కాంగ్రెస్ ఆఫీస్ సెక్రటరీ, ఎల్కపల్లి సంపత్ గారు మొగిలిపాలెం సర్పంచ్ మాజీ. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, for more updates, for more videos, please subscribe. మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. Please subscribe and share. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ధన్యవాదాలు.